హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా కారణాల వల్ల హెయిర్ లాస్ ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. హెయిర్ గ్రోత్ అవ్వకపోవడము, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము. సో మనకి దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. న్యూట్రిషన్ లోపం వల్ల కావచ్చు, ఎక్స్టర్నల్ కేర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు. సో ఈ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. అయితే దీనికోసం మనము ఒక మంచి న్యాచురల్ రెమెడీ ఇంట్లోనే సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా మనము ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవచ్చో చూద్దాం. సో ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే కరివేపాకులో ఉండే కెరాటిన్ అనేది మనకి మన హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడడానికి, ఇంకా హెయిర్ గ్రోత్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి కరివేపాకులో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన హెల్త్కి చాలా మంచిది, అంతేకాకుండా మన హెయిర్కి చాలా మంచిది, మన స్కిన్కి చాలా మంచిది. చాలా రకాలుగా మనకి అంటే కరివేపాకుని మనము టీ లాగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసినా కానీ మన బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి, మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, హెయిర్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకులో మనకి చాలా మంచి గుణాలు ఉంటాయి. సో ముందుగా మనము ఈ కరివేపాకుని ఫస్ట్ మనము మొత్తం అన్ని రెబ్బలు కూడా నీట్గా తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ముందుగా మనము కరివేపాకుని నీట్గా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పేస్ట్ చేసుకున్న కరివేపాకుని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు నీట్గా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని కరివేపాకుతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కరివేపాకు పేస్ట్తో నీట్గా ఇలా మిక్స్ చేసేసుకుని చక్కగా ప్యాక్ అనేది మనకి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని హెయిర్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత, అంటే మంచి కోమ్ చేసుకుని మనము వేవ్స్గా తీసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 1 అవర్ పాటు ఉంచుకుని తర్వాత మనం వాష్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్లో మనము పెరుగుని కూడా యాడ్ చేసాం కాబట్టి పెరుగు మనకి చాలా మంచి నరిష్మెంట్ని ఇస్తుంది, హెయిర్కి గ్రోత్ని ఇస్తుంది, హెయిర్కి మంచిగా మనకి సప్లిమెంట్స్ని ఇస్తుంది, హెయిర్ని బాగా కండిషన్డ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మన హెయిర్ పైన ఉన్న అంటే స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ని కూడా క్లియర్ చేసి సిల్కీగా స్మూత్గా ఉంచుతుంది. సో ఇందులో అంతేకాకుండా మనకి కరివేపాకు అనేది మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, హెయిర్ని నరిష్ చేయడానికి ఉపయోగపడుతుంది, హెయిర్ని మనకి టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని మీరు అప్లై చేసుకుని ఒక 1 అవర్ పాటు ఉంచుకుని తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని మీరు వీక్లో ఒక 2 to 3 టైమ్స్ వరకు యూస్ చేయొచ్చు. ఒకవేళ కుదరలేదు అనుకుంటే కనీసం వీక్లో ఒక 1 టైం అయినా కానీ ప్యాక్ని మీరు అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అండ్ హెయిర్ అనేది మనకి చాలా సిల్కీగా స్మూత్గా షైన్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా కరివేపాకు మనకి హెయిర్ని కూడా బ్లాక్గా ఉంచుతుంది కాబట్టి మన హెయిర్ కూడా వైట్ అవ్వకుండా బ్లాక్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది మనం రకరకాల హెయిర్ ప్రోడక్ట్స్ని కానీ, షాంపూస్ని కానీ, జెల్స్ని కానీ, లేదంటే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ, లేదంటే మనకి అన్హెల్దీ లైఫ్ షెడ్యూల్ ఉండడం ద్వారా హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్గా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దగ్గర వరకు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం అనేది ఉంది కదా. సో ఈ హెయిర్ ఫాల్ని మనము న్యాచురల్గానే కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి వేరే కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వకపోగా ఇంకా మనకి ప్రాబ్లం అనేది పెరుగుతుంది. అందులో ప్రెజెంట్గా ఉన్న SLSs కానీ, పారాబెన్స్ కానీ, ఈ కెమికల్స్ అన్నీ కూడా హార్మ్ఫుల్ మన స్కిన్ పైన. సో దానివల్ల మన స్కిన్ అనేది చాలా స్పాయిల్ అవుతుంది, స్కాల్ప్ చాలా డ్రై అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ ఇంకెక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ మనకి కొన్నిసార్లు ఇలాంటి కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం ద్వారా స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మనకి బెస్ట్ అని ప్రూవ్ అయ్యాయి కాబట్టి సో వన్ ఆఫ్ ద మనకి చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ హెయిర్ ఫాల్ని మనకు కంట్రోల్ చేయడానికి ఉసిరి పొడి. మనకి ఉసిరికాయని బాగా డ్రై చేసేసి ఇంట్లోనే మనము పౌడర్ లాగా ఇలా పౌడర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇప్పుడు కామన్గా అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ఉసిరికాయ పొడి అనేది చాలా కామన్గా అవైలబుల్లో ఉంది. సో ఈ ఉసిరికాయ పొడి చాలా మంచిగా మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కానీ, మెడిసినల్ వాల్యూస్ కానీ మన స్కాల్ప్లో ఉండే డ్రైనెస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇచ్చీ స్కాల్ప్ని క్యూర్ చేస్తుంది.
ర్యాషెస్ కానీ రెడ్నెస్ కానీ లేకుండా ఉంచుతుంది, స్కాల్ప్ని చాలా క్లీన్గా చేస్తుంది. అండ్ అంతేకాకుండా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్ రూట్స్ని బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చాలా ముఖ్యంగా మనకి ఈ ఉసిరికాయ పొడిని వాడడం ద్వారా మన హెయిర్ అనేది ఎప్పుడూ తెల్లగా అవ్వదన్నమాట. అంటే ఏజ్కి ముందే ప్రీమెచ్యూర్ హెయిర్ వైట్నింగ్ అని ఉంటుంది కదా, సో అలా యంగ్ ఏజ్లోనే మనకి హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం అనేది మనము క్యూర్ చేసుకోవచ్చు ఇలా ఉసిరికాయ పౌడర్ని మనం ప్యాక్గా ఉపయోగించడం, రెగ్యులర్గా ఉపయోగించడం ద్వారా. అండ్ అంతేకాకుండా మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ప్యాక్లో మనము ఉసిరికాయ పౌడర్తో పాటు ఇంకో ఇంగ్రీడియంట్ కూడా మనం మిక్స్ చేసుకోవాలి. అదేంటి అంటే లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్లో ఉండే విటమిన్ సి అనేది మన స్కిన్ పైన అంటే మన స్కాల్ప్ పైన డ్రైనెస్ని రిమూవ్ చేస్తుంది, డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది అండ్ క్లీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి మన స్కాల్ప్ని హెల్తీగా ఉంచుతుంది. అంతేకాకుండా హెయిర్ని చాలా షైనీగా, స్మూత్గా అండ్ చాలా ఫిజీనెస్ అనేది తగ్గించి, చిక్కులు అనేది తగ్గించి స్మూదర్గా, చాలా డ్యామేజ్ ఫ్రీగా కనిపిస్తుంది. హెయిర్ అనేది చాలా సిల్కీగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఇక్కడ ఈ ఉసిరికాయ పౌడర్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ క్వాంటిటీని బట్టి, మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి, మీ హెయిర్ అంటే వాల్యూమ్ కానీ మీ హెయిర్ ఎంత పెద్దగా ఉంది దాన్ని బట్టి మీరు ఈ ఉసిరికాయ పౌడర్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లెమన్ జ్యూస్. ఒక 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తూ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనము లమ్స్ లేకుండా చాలా బాగా ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మన హెయిర్కి బాగా మరీ పల్చగా మనం చేసుకుంటే ఏంటి అంటే హెయిర్కి పట్టకుండా అది మనకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి సో ఇలా మనము థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. హెయిర్ రూట్స్కి, హెయిర్ లెంత్కి, మొత్తం స్కాల్ప్కి, రూట్స్ అంతా కూడా చాలా బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం చేయడం ద్వారా ఏంటంటే మనకి స్కాల్ప్ చాలా క్లీన్గా ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, ఇచీనెస్, ఇరిటేషన్ లేకుండా ఉంటుంది, హెయిర్ రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా, డ్యామేజ్ ఫ్రీగా, స్మూత్గా అండ్ చాలా కండీష్డ్గా ఉంటుంది. సో ఈ రెమెడీని మనం రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవచ్చు.